బయటకు పోయినట్లుంది. ఓ నల్ల కుక్క పిల్ల ఏడుస్తున్నాయా? ఏంది ఏంది ఏంది? తల్లి కుక్కకు ఆకలి వేసినట్లుంది, అందుకే ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటుంది. ప్రతిరోజు ఇలానే చేస్తుంది. ఆకలి వేస్తే చాలు ఇంటి ముందుకు వచ్చి కూస్తుంది. దాన్ని గుర్తుపట్టి నేను ఆహారం తీసుకొచ్చి ఇస్తాను. ఎంత చక్కగా కూర్చున్నది. తల్లి కుక్క ఎంత బాగా తింటే పిల్లలకు కూడా అంత పాలు ఇస్తుంది. చాలామంది వ్యూవర్స్ ఈ డాగ్ డెలివరీ అయిన తర్వాత పెట్టినటువంటి వీడియో చూసి పిల్లల తల్లిని మంచిగా చూసుకోండి సార్, అన్నం మంచిగా పెట్టండి సార్ అని కామెంట్ కూడా చేయడం జరిగింది. తల్లి కుక్కకు ప్రతిరోజు 3 పూటల అన్నం పెడతాము. మొట్టమొదట నేనే పెడతాను, ఆ తర్వాత మధ్యాహ్నం సాయంత్రం కానీ మా భార్య పెడుతుంది. పిల్లలు ఉంటే పిల్లలు పెడతారు. కుక్కను మాత్రం చాలా మంచిగానే చూసుకుంటాము, ఎందుకంటే ఇది స్ట్రీట్ డాగ్ కదా, స్ట్రీట్ డాగ్. అది ఎక్కడి నుండో వచ్చింది, మాకు తెలియనటువంటి కుక్క, అందుకే అంత ప్రేమ. కుక్క పిల్లలు ఏడుస్తున్నాయి. తల్లి కుక్క కన్నా బయటికి వెళ్ళినట్లుంది. చూద్దాం ఈ చిన్న కుక్క పిల్లలు ఎందుకు ఏడుస్తున్నాయో. తల్లి కుక్క బయటికి వెళ్ళినట్లుంది. ఓ నల్ల కుక్క పిల్ల ఏడుస్తున్నాయా? ఏంది 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 ఏంది? దా 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 దరా దరా దా 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 ఆకలేసిందే? ఆకలైందారా నల్ల పప్పి? దా 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 ఎక్కడైంది రమ్యమ్మ? ఎక్కడైంది? ఎప్పుడు ఇడిచిపోకుండా బయటికి? ఆకలైందే? ఆకలైందారా? వస్తుందా? ఏయ్ పిల్లలు పన్నాడు పన్నాడు ఏడుకాను పాలి. ఇరా పాలి కూసో. నీ పిల్ల ఎక్కడ పోయింది, నీవెక్కడ కూర్చుంటున్నావు? ఈ 2 చిన్న పిల్లలు పనుకున్నాయి. ఏం నిద్రపోతావురా? తల్లి కుక్క రావడంతో పిల్ల అరుపులు మానేంది. పాలు తాగుతుంది. నల్ల పప్పి. తెల్ల పప్పికి కూడా ఆకలేసినట్లుంది. ముందుకు కొద్దిగా కదులుతుంది. పో ముందుకు. దానికి కూడా ఆకలేసినట్లుంది. మొత్తానికి తల్లి వచ్చిందని వాసన పట్టినట్లున్నాయి చిన్న కుక్క పిల్లలు. పాలు తాగడానికి పరిగెత్తున్నట్లున్నాయి.
ఆ చనిపోయిన పిల్లల గురించి వెతుకుతున్నట్లు తెలుస్తుంది. చూడు, తల్లి మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తుంది బయటికి. ఆ పిల్లల్ని విడిచిపెట్టి మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చి చూసిపోతుంది. తల్లి కుక్కకు ఆకలి వేసినట్లుంది, అందుకే ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటుంది. ప్రతిరోజు ఇలానే చేస్తుంది. ఆకలి వేస్తే చాలు ఇంటి ముందుకు వచ్చి కూస్తుంది. దాన్ని గుర్తుపట్టి నేను ఆహారం తీసుకొచ్చి ఇస్తాను. అదిగో ఎంత చక్కగా కూర్చున్నది. తల్లి కుక్క ఎంత బాగా తింటే పిల్లలకు కూడా అంత పాలు ఇస్తుంది. చాలామంది వ్యూవర్స్ ఈ డాగు డెలివరీ అయిన తర్వాత పెట్టినటువంటి వీడియో చూసి పిల్లల తల్లిని మంచిగా చూసుకోండి సార్, అన్నం మంచిగా పెట్టండి సార్ అని కామెంట్ కూడా చేయడం జరిగింది. తల్లి కుక్కకు ప్రతిరోజు 3 పూటల అన్నం పెడతాము. మొట్టమొదట నేనే పెడతాను, ఆ తర్వాత మధ్యాహ్నం సాయంత్రం కానీ మా భార్య పెడుతుంది. పిల్లలు ఉంటే పిల్లలు పెడతారు. కుక్కను మాత్రం చాలా మంచిగానే చూసుకుంటాము, ఎందుకంటే ఇది స్ట్రీట్ డాగ్ కదా, స్ట్రీట్ డాగ్. అది ఎక్కడి నుండో వచ్చింది, మాకు తెలియనటువంటి కుక్క. అందుకే అంత ప్రేమతో దీన్ని చూసుకుంటాం కాబట్టి ఇక్కడనే ఇది పిల్లల్ని ప్రసవించినట్లు నాకు తెలుస్తుంది. అన్నం తిని తర్వాత మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాలిస్తుంది. పిల్లల తల్లుల బాధలు ఆడవాళ్ళకు బాగా తెలుసు కాబట్టి ఈ కుక్కమ్మ గురించి బాగా చూసుకోమని శ్రద్ధగా చెప్తున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పిల్లల తల్లులకు చాలా బాధలు ఉంటాయి, అందుకే వాటిని మంచిగా చూసుకుంటే పిల్లలు కూడా బాగుంటారు అనే ఉద్దేశంతో చెప్పినట్లు నాకు అర్థమైంది. సరే, ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్. వ్యూవర్స్ కూడా మంచి సజెషన్ ఇచ్చారు, వీడియో చూడండి. ఇంకా ఎటువంటి సజెషన్ అయినా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఇదిగో కడపార అన్నం తిన్నది, ఒక్క మెతుకు కూడా లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇది తల్లిగానే తల్లి, మార తల్లి, ఎంతో నమ్మకంతో నా ఇంటికి వచ్చినట్లు నాకు అనిపిస్తుంది. అందుకే దీన్ని కూడా మంచిగా చూసుకుంటున్నాను. దీంతో పాటు వేరే కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. ఇడా ఆనందం దా చూడు, కట్రా నీళ్ళు ఇక్కడ వచ్చినాం కదండి తక్కువ. నీళ్ళు గిన్నెలు వస్తే తాగకుండా బకెట్లో నీళ్ళు తాగుతుందా? తాగు కదా. పిల్లల తల్లి ఏమన్నా అంటేనేమో బాధ. ఆ గిన్నెల నీళ్ళు పోసినాము తాగితే కదా మంచిది కాదు. ఈ బకెట్లో నీళ్ళు అయితేనే నీకు సంతృప్తి అవుతుందమ్మా కుక్క తల్లి. తిను తిను పోరా తిను.